ఏం చేసుకోవాలి? కొట్టెట్టుకోవాలా? కొట్టెట్టుకోనా? ఇంత కరివేపాకు తెచ్చావు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూసారా మా ఓటు కరివేపాకు ఎంత తెచ్చిస్తాడో. రేపు వద్దున నేను దీన్ని 10 రూపాయలకు ఒక కట్ట కింద అమ్మేస్తాను. చికెన్ తెచ్చాడు, ఇదిగోండి చికెన్. కరివేపాకు, కొత్తిమీర. మరి చికెన్ ఏది తెచ్చాడు? ఈ చికెన్ ఒక ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకో. నేను ఇవన్నీ క్లీన్ చేసాక అవుట్ చేస్తాను. ఎంత ఎంత? 10 రూపీస్. కొంచెం గట్టిగా మాట్లాడు. మా ఇయర్స్ అంటారు. నా చేతికి ఇస్తే బాగాలేదు. ఇది తుడుచుకుందాం, చేతి తుడుచుకుందాం. పడేసేది అయితే బాబోయ్, ఇంకా నాకు ఆనందానికి అవుతుంది లేదు. కరివేపాకు పచ్చడి చేయమంటారా, పొడుగు చేయమంటారా చెప్పండి. ఇదిగోండి, చాపర్లో ఇలాగా చేసుకుంటే అసలు ఎంత బాగా వస్తాయంటే చాలా పని తొందరగా తగ్గిద్ది. నాకైతే చాపర్ అంటే చాలా ఇష్టం. అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా మన సాంబార్లో వేసుకునేవి, అవి అయితే తొక్క తీసేసి 2 ముక్కలు చేసి ఇందులో వేసి బర్రా బర్రా అనేసామంటే ఇలాగ కర్రీలోకి కావాల్సినంతగా అయిపోతుంది. బాగుంటుంది, చాలా స్మూత్గా. చేత్తో కూడా అంతలా కట్ చేయము. ఇదిగోండి చికెన్ కూర అయితే వండేస్తున్నాను. ఇంక ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఇంకా పొయ్యి మీద అయితే కర్రీ అయితే పెట్టేస్తున్నా. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, 6:30 7 అవుతుంది టైము. నేను వచ్చిందే 5:30కి. వచ్చి కాసేపు టీ తాగి ఇంకా అలా కూర్చున్నాను. కాళ్ళు లాగేస్తున్నాయి అని కూర్చునిపోయాను. ఇంకా మా పిల్లోడు బజార్లోకి వెళ్ళాడు కదా, చికెన్ గట్ట తీసుకొచ్చాడు. ఇంకా ఉల్లిపాయలు ఏంటది కొత్తిమీర కరివేపాకు తెచ్చాడు కదా, ఇంకా అవన్నీ శుభ్రం చేశాను అన్నమాట. ఇప్పటి వరకు అవన్నీ శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కొత్తిమీరను కరివేపాకు పుదీనా ఎలా నిల్వ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో. అది చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే అలాగే చేసుకుంటాను ఒబ్బడిగా. ఇదైతే వీడియో తీయలేదు. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే అడుగుతున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు పొయ్యి మీద వేసేసాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు అయితే చాపర్లో వేయలేదు, ఇవైతే ముక్కలు కోసి వేసేస్తాను. ఈ మంచి వేరెండ శుభ్రంగా కడిగి చేసుకొని ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇలాగ అప్పటికప్పుడు తీసి పెట్టేసాను పక్కన. ఇదిగోండి ఇక్కడైతే చికెన్ ఉడుకుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టును ఏంటది పసుపు వేసాను అనమాట. మగ్గిపోతుంది. కాసేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం అయితే వేస్తాను. ఇంతసేపు నేను వీడియో రికార్డ్ చేశాను అనుకున్నాను. ఇంతసేపు వీడియో రికార్డ్ లేదు, మాట్లాడిందంత వేస్ట్ అయిపోయింది. ఇలాగే ఉంటుంది నా పొరపాట్లు, ఇలాగే పొరపాటు అవుతుంది. అన్నం అయితే గంజంపడానికి రెడీగా అయితే వచ్చేసింది, పొంగు వచ్చేసిందండి. మన ఛానల్ ఈ నవంబర్ తోటి సంవత్సరం అయిందండి. ఛానల్ అయితే ఓపెన్ చేసి కరెక్ట్గా 1 ఇయర్. నవంబర్ నుంచి ఇప్పటివరకు అయితే మనకి 242 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. నిజంగా అంతమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్స్. మరి ఇంకా సపోర్ట్ మీరు బాగా చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని. మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ కొట్టండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా అన్నం అయితే పొంగిపోతుంది, అన్నం అయితే వాచ్ చేయాలి. మేమైతే అన్నం 2 విధాలుగా వండుకుంటాము. మా అమ్మగారింటికాడ అయితేనేమోనే మామూలుగా అత్తసరి అంటారు కదా, గంజి వార్చుకోరు కదా. ఒక గ్లాసుకి 2 గ్లాసులు బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసి వండుకుంటారు కదా. అసలు అక్కడైతే గంజి వార్చారనమాట. ఇక్కడైతేనేమో మేము గంజి వార్చింది అసలు తిన్నాం. మా ఆయనకి
కడుపు నొప్పి వచ్చేస్తుంది అంటాడు. అందుకని అస్సలు ఆయన నచ్చదు అలా తినడం. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. గంజి వాడుపన్నం తినేసి తినడం అలవాటు అయిపోయి మామూలుగా అలాగ వండితే వాళ్ళకి కడుపు నొప్పి గట్టా వస్తుందని అంటారు. అందుకని ఇంకా నేను వాడుపన్నమే తింటున్నాను కూడా. కానీ ఇలా తింటే బలం ఉండదు అంటారు. కానీ ఏం చేస్తాం, ఇంకా మా ఆయన కోసం తప్పట్లేదు. ఇదిగోండి టమాటాలు కూడా చాపర్లో వేసేసాను. ఒకటే టమాటా వేసాను, ఈగల్లాగా వండుతున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న కాసిన చారు ఉంది. ఇంకా అందుకని ఎక్కువ టమాటాలు వేసేస్తే ఎక్కువగా అయితే వండట్లేదు. ఒకటే టమాటా వేసి కొంచెం దగ్గరగా ఈగల్లాగా వండుతాను. అసలు ఈ వీడియో అసలు ఎలా కనిపిస్తుందో ఏంటో, అసలు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అసలు ఏమనిపిస్తుందో, యూస్ఫుల్ అవుతుందా, నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకేనా? మర్చిపోకూడదు. అన్నం అయితే అయిపోయింది, ఇప్పుడు వాష్ చేస్తాను. పెళ్ళైన కొత్తలో అయితే ఇలా అన్నం వారిపోయేది వచ్చేది కాదు. ఎందుకంటే మాకు అన్నం వారిపి అయితే మా సైడ్ ఉండేది కాదనమాట. ఓన్లీ అత్తేసారు అన్నాం కదా, అలాగే వండుకుంటాము. ఇలాగైతే నా పెళ్ళైనాకనే నేర్చుకున్నాను. ఒకసారి అయితే చేతి మీద కూడా పడిపోయి 2 బొబ్బలు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంత బొబ్బలు వచ్చేసి ఇంకప్పటి నుంచి జాగ్రత్తగా వార్చడం మాత్రం బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు రాకపోయినా పని నేర్చుకోవాలనేది ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు చికెన్ చూద్దాం. చికెన్ అయితే కొంచెం దగ్గర అయిపోయింది. ఉప్పు కారం వేసేస్తాం. నేనైతే కారం ఎంత వేస్తాను, ఉప్పు అంత వేసేస్తాను. అసలు ఉప్పు కారం మాత్రం చూడను అనమాట. అంటే రుచి చూడను, కరెక్ట్గా సరిపోద్ది. ఏమన్నా కొంచెం తగ్గింది అనుకోండి పర్లేదు, మళ్ళీ కలుపుకుంటాం. ఎందుకంటే తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే అవ్వకూడదు. ఎందుకంటే మా ఆయన ఉప్పు తక్కువ తింటారు, ఆయన కోసమని ఉప్పు తక్కువ వేస్తాను నేను. ఇంకా అదే ఉప్పు తక్కువ కూడా నాకు అలవాటు అయిపోయింది మా ఆయనతో పాటు. అందుకే నాకు అప్పుడప్పుడు లో బీపీ వస్తుంది. అత్తమాలు కలిపారండి నాకు. ఇదిగోండి ఇప్పుడు టమాటాలు కూడా వేసేస్తున్నాను. మీ కూర ఏం చూపించట్లేదు, ఎందుకంటే నాకు వీలు అవ్వట్లేదు. ఈ స్టాండ్ కొన్నాను కానీ దానికి తెరం వారం లేదు. అదే ఒక దగ్గర నుంచి ఉంటుంది, ఒకలాగా నుంచి ఉంటుంది. అందుకని మీకు రెసిపీ ఏం చూపించట్లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. కర్రీ అయితే ఇలాగ వచ్చింది. ఇప్పుడే టమాటా వేసాను కదా, ఇంకా కొంచెం నీళ్ళు వేసి మగ్గించాలి కర్రీని. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసేసాను. ఒక్క 5 మినిట్స్ మగ్గిద్దాము, మంట స్లో మంట పెట్టి. అయితే రెడీ అయిపోయింది. ఇక కొత్తిమీర వేసేస్తున్నాను. మీకు ఏదో రెసిపీ చూపిస్తున్నాను. ఇంకా అయిపోయింది అనమాట. లాస్ట్ కొత్తిమీర వేసి దింపేస్తాను. ఇంకా మా వారికి కొత్తిమీర లేకపోతే అసలు చికెన్ కూర తిన్నట్టు ఉండదన్నమాట. ఏ కర్రీ వండినా కొత్తిమీర కరివేపాకు కంపల్సరిగా వెయ్యాలంటాడు. అందుకని లాస్ట్లో ఫైనల్గా ఆ ఫ్లేవర్ తగులుతుందని వేసాను. చూసారా గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇదనమాట ఫైనల్ కర్రీ. ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నం కూర వండుకున్నాం. ఇదిగోండి చికెన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ చేస్తాం. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. ఓకేనా? పర్లేదు,
వాచ్. ఓకేనా, ఉంటాను. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఓకేనా, ఉంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.